హలో అందరికీ. ఈ వీడియోలో బ్రహ్మదేవుడికి మనకి భూలోకంలో ఎందుకు టెంపుల్స్ ఉండవు, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అది నేను మీకు చెప్తాను. బ్రహ్మదేవుడు సృష్టికర్తగా పిలువబడతారు. కానీ ఒక కథ ప్రకారం బ్రహ్మదేవుడు ఒకసారి తాను సృష్టించిన సతిని చూసి ఆకర్షిత అవుతాడు. ఈ చరిత్ర శివుడు కోపించి బ్రహ్మను శపించాడని చెప్తారు. ఆ శాపం వల్ల భూమిపై బ్రహ్మదేవునికి ఆలయాలు ఉండకూడదన్న నియమం ఏర్పడింది. ఇంకొక కథ కూడా ఉంది. బ్రహ్మ మరియు విష్ణువు శివును మొదలు ఎవరు గొప్ప అనే విషయంలో వాదించుకున్నారు. శివుడు అగ్నిస్తంభంగా అవతరించారు. విష్ణువు బొట్టనవేలు సరిగా అంచనా వేయలేకపోయినా నిజాన్ని ఒప్పుకున్నారు. కానీ బ్రహ్మ అబద్ధం చెప్పాడని శివుడు కోపంతో ఆయన శపించాడట, నీకు భూమిపై పూజలు జరగవు అని. ఇంకొక తాత్విక కోణం ప్రకారం బ్రహ్మ సృష్టిని ప్రారంభించే దేవుడు మాత్రమే, ఆయన పని సృష్టి. కానీ భక్తులు ఎక్కువగా తమ సమస్యల పరిష్కారం కోసం లేదా అభ్యుదయం కోసం దేవులను పూజిస్తారు. బ్రహ్మదేవుడు తత్వంగా ఆరంభం మాత్రమే స్వీకరిస్తాడు. ఆయన పూజించటం కంటే కొనసాగించే వారైన విష్ణువు మరియు శివుడి పట్ల భక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి బ్రహ్మదేవుడికి ఒక టెంపుల్ ఉందండి. 3 టెంపుల్స్ ఉన్నాయి. రాజస్థాన్లో పుష్కర బ్రహ్మ అండి, మనకి గుంటూరు డిస్టిక్లో చేబ్రోల్లో ఇంకో టెంపుల్ ఉంది. ఇంకోటి కాశ్మీర్లో ఉంది. కానీ కాశ్మీర్లో ఉన్న టెంపుల్లో అది మరుగున పడిపోయింది, పూజలేమీ జరగట్లేదు. ఇంకా బ్రహ్మదేవుడికి 3 తలలు ఎందుకు ఉంటాయి? యాక్చువల్గా బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవండి. అందులో ఆయన 5వ తలలో ఉన్న కొంచెం అహంకారం ప్రకారం శివుడు 5వ తలను తీసేస్తాడు. దాని ప్రకారం 3 తలలు మాత్రమే ఉంటాయి. తర్వాత ఇంకో తల గురించి ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. ఆయనకి 3 తలలు ఏంటంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం గురించి చెప్తారు. 3 తలలు తాత్విక అర్థం. అండ్ ఇంకోటి లేదా సృష్టి, స్థితి, లయం. సృష్టి అంటే క్రియేషన్, స్థితి అంటే సస్టెనెన్స్, లయం అంటే డిస్ట్రక్షన్ అన్నమాట. ఎలా పుట్టాలి, ఎలా బతకాలి, ఎలా మరణం అనేది ఈయన డిసైడ్ చేస్తారండి, సృష్టికర్త కాబట్టి. ఇలా బ్రహ్మదేవుని తలలు తత్వాత్మకంగా సమయాన్ని, సృష్టితత్వాన్ని ప్రతిబింబిస్తాయని చెప్తారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.